16 సంవత్సరాల వయసు నుంచి 20-22 సంవత్సరాల లోపు వాళ్ళ వ్యక్తిత్వం మోల్డ్ అవ్వాలంటే కూడా సరైన సాంగత్యం అవసరం, సరైన ఎన్వైర్న్మెంట్ అవసరం. ఒక ఛాలెంజింగ్ ఎన్వైర్న్మెంట్, ఒక అప్బీట్ ఎన్వైర్న్మెంట్ ఉంటే ఆ పిల్లలకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా వేరు. అవునండి. సో దీనికి సంబంధించి కేఎల్ యూనివర్సిటీలో ఆబ్వియస్లీ మీరు చాలా శ్రద్ధ పెడతారు కాబట్టి విద్యార్థులపై ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తారు? 16 to 18 ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ మా దగ్గరికి వస్తారు. ద డేంజరస్ జోన్ అది. 18 నుంచి 21 చాలా డేంజర్ జోన్. అంటే సైడ్ అట్రాక్షన్స్కి వెళ్ళడానికి ఇదన్నిటి కూడా ఎక్కువ అవకాశం ఉన్న జోన్ అది, ఏజ్ జోన్. ఆ జోన్లో స్టూడెంట్స్ని టెక్నికల్గా ప్రోగ్రామ్ మీద కంటే ఏది చదివితే ఎలా ఉంటుంది అనే దాని మీద వాడిని ఫోకస్ చేపిస్తే ఆటోమేటిక్గా మారిపోతాడు. మన చుట్టూ 10 మంది ఎలా అయితే ఉంటారో మనం అలా ఉంటాం. రైట్. మా దగ్గర క్యాంపస్లో పిల్లలందరూ కూడా థాట్స్ ఎలా ఉంటాయి అంటే, వన్స్ క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత 100 ఎకరాల క్యాంపస్ అది. ఇంజనీరింగ్లకు అదే క్యాంపస్, ఏ ప్రోగ్రామ్ చేసినా అదే క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికి కామనే ఉంటుంది. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ఎన్విరాన్మెంట్ చూసి ఆటోమేటిక్గా స్టూడెంట్ మనం కూడా ఇలా ఉండాలి అన్న థాట్ తీసుకురాగలిగిందే కేఎల్ యూనివర్సిటీ. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మారిపోతాడు. సినిమాలకు వెళ్దాము, షికార్లకు వెళ్దాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాము, ఈ 3 ఏళ్ళు డిగ్రీ 3 years ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బయటికి వెళ్తారు. లేదు మనకి ఈ 3 years తర్వాత ప్లేస్మెంట్కి ఇవ్వాలి, ఫ్యామిలీకి బాధ్యతగా ఉండాలి, ఫ్యామిలీకి మనం ఒక అసెట్గా ఉండాలనుకున్న వాళ్ళు కేఎల్కి వస్తారు.